Hello everyone, this is Latha Akula. In this video we are going to study about exceptions to the Mendelian principles. So Mendelian concept tarvata, after his experiments, some other scientists also worked on this. They showed some of the exceptions to the Mendelian principles. And now were there. In that one is the incomplete dominance, multiple allelism, codominance. The first case is the incomplete dominance. So now we'll see about what is incomplete dominance is. సో మెండల్స్ వర్క్ చేసిన తర్వాత కొంతమంది సైంటిస్టులు కూడా వీటి మీద వర్క్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ మెండిలియన్ ప్రిన్సిపల్స్లో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి కనపడినాయండి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ డామినెన్స్ ఆర్ సెమీ డామినెన్స్ అని చెప్పేసి నేర్చుకున్నాం. వాట్ ఈస్ మెట్ బై ఇన్కంప్లీట్ డామినెన్స్? సో అపియరెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫినోటైప్ ఇన్ ఏ heterozygous condition that was obtained when two homozygous parents of the different phenotypes was crossed. ఇక్కడ ఏమైందంటే హెటరోజైగస్ కండిషన్లో చూస్తే ఒకటి డామినెంట్గా ఉంటుంది, ఒకటేమో రెసెసివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్లో తీసుకుంటే ఇంటర్మీడియట్ ఫినోటైప్ అనేది కనపడుతుంది. యాక్చువల్గా మనకి యాజ్ పర్ ద మెండల్ డామినెంట్ ఒక హెటరోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డామినెంట్ అండ్ రెసెసివ్ ఎల్లీల్స్లో డామినెంట్ యొక్క ఫినోటైప్ ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫినోటైప్ అనేది కనబడుతుందండి. So appearance of intermediate phenotype in a heterozygous obtained when two homozygous parents of the different phenotypes were crossed. అంటే ఇక్కడ బ్లెండింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, టూ హోమోజైగస్ పేరెంట్స్ని క్రాస్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఫినోటైప్ ఉన్నటువంటి ప్లాంట్ అనేది వచ్చింది. అంటే వచ్చినటువంటి ఆ ప్లాంట్ టూ హోమోజైగస్ పేరెంట్స్లో దేన్ని కూడా రిజంబుల్ చేయకుండా వచ్చినటువంటి హెటరోజైగస్ ప్లాంట్ అనేది డిఫరెంట్ ఫినోటైప్తో కనబడుతూ ఉంటుంది. దాన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఆఫ్టర్ మెండలిజం ఫ్యూ కేసెస్ వర్ అబ్టైన్డ్ వేర్ F1 ఫినోటైప్ ఈజ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద డామినెంట్ అండ్ రెసెసివ్ ఫినోటైప్. సో మెండలిజం తర్వాత కొన్ని కేసెస్ చూసారని చెప్పాను కదా, దీనిలో ఏం కనబడుతుంది, F1 ఫినోటైప్ అనేది ఇంటర్మీడియట్గా కనబడుతుంది బిట్వీన్ డామినెంట్ అండ్ రెసెసివ్కి ఇన్ బిట్వీన్లో కనబడుతుంది ఆ ఫినోటైప్ అనేది. అంటే ఏంటి, F1 డిడ్ నాట్ రిజంబుల్ వచ్చినటువంటి F1 ప్రాజనీ అనేది పేరెంటల్ జనరేషన్లో ఉన్నటువంటి టూ పేరెంట్స్లో ఏ పేరెంట్ని కూడా రిజంబుల్ చేయట్లేదు. బిట్వీన్ ద టూ, ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. సో మనం మెండేలియన్ కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నాం, లా ఆఫ్ సెగ్రిగేషన్ వాటిలో దెర్ ఇస్ నో బ్లెండింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం కదా. డామినెంట్ అండ్ రెసెసివ్లో వచ్చేసరికి ఒక డామినెంట్ చేస్తుంది, ఇంకోటేమో రెసెసివ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ ప్రాజనీస్ అనేవి డెవలప్ అయినాయి అండ్ బ్లెండింగ్ అనేది ఇక్కడ జరిగింది. అండ్ సో దీని మీద ఎవరు వర్క్ చేశారంటే కార్ల్ కొరెన్స్. సో కార్ల్ కొరెన్స్ హీఈస్ అ జర్మన్ బొటనిస్ట్. హీ ప్రపోజ్డ్ దిస్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ కలర్, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే స్నేప్ డ్రాగన్ అనేటువంటి ఒక ప్లాంట్ని తీసుకుందాం. సో ఈ స్నేప్ డ్రాగన్ని కామన్గా డాగ్ ఫ్లవర్ ఆర్ యాంటీరైనమ్ మేజర్స్ అని కూడా అంటాం. వాట్ చేసినప్పుడు స్నేప్ డ్రాగన్లో ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయండి, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం తీసుకున్నారు, ట్రూ బ్రీడింగ్ రెడ్ ఫ్లవర్డ్ ప్లాంట్ని ట్రూ బ్రీడింగ్ వైట్ ఫ్లవర్డ్ ప్లాంట్తో క్రాస్ చేశారు. ట్రూ బ్రీడింగ్ అంటే ద ప్లాంట్స్ విచ్ వర్ సెల్ఫ్ జనరేటెడ్ ఫర్ సెవరల్ జనరేషన్స్, దే వర్ కాల్డ్ as ట్రూ బ్రీడర్స్, రైట్. అండ్ F1 ఆఫ్ స్ప్రింగ్స్ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, పింక్ కలర్ ఫ్లవర్స్. అసలు యాక్చువల్గా మనకి రెడ్ వైట్ కనపడినా కానీ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి మనకి లేవు. బట్ F1 జనరేషన్లో పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. యాక్చువల్గా మనకి ఏమవ్వాలి, ఇఫ్ రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్ని క్రాస్ చేసినప్పుడు F1 జనరేషన్లో డామినెన్స్ని బేస్ చేసుకొని అన్ని రెడ్ ఫ్లవర్స్ అనేది రావాలి కదా. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అండ్ హెటరోజైగస్ కండిషన్లో ఆర్ డామినేట్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేవి రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే దెర్ ఈస్ అ బ్లెండింగ్ ఆఫ్ factors occurring here, and one allele is incompletely dominant over the other. ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్లో క్యాపిటల్ ఆర్ డామినెంట్, స్మాల్ ఆర్ రెసెసివ్ అన్నప్పుడు ఈ క్యాపిటల్ ఆర్ అనేది స్మాల్ ఆర్ని ఇన్కంప్లీట్గా డామినేట్ చేస్తుంది, కంప్లీట్గా డామినేట్ చేయట్లేదు, ఇన్కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఉంటుంది. అండ్ F1 ప్లాంట్స్, ఇక్కడ వచ్చినటువంటి F1 ప్లాంట్స్ పింక్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ వచ్చాయి కదా, వీటిని మళ్ళీ సెల్ఫ్ పాలినేట్ చేసాం. అప్పుడు F2 జనరేషన్లో ఏం ప్రొడ్యూస్ అయినాయి, 3 types ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. 3 types ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఏంటి, రెడ్ కలర్,
పింక్ కలర్, వైట్ కలర్. F1 జనరేషన్లోనేమో మనకు వచ్చినటువంటి ప్రాజనీ దట్ విల్ నాట్ రిజెంబుల్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్. సో ఏ పేరెంట్స్లో రెడ్ కలర్లా కానీ లేదంటే వైట్ కలర్లా కానీ కనిపించకుండా పింక్ కలర్లో వచ్చింది. F2 జనరేషన్లో వచ్చేసరికి ఏమైంది, ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ని ఉన్నటువంటి ప్లాంట్స్ని కనుక సెల్ఫ్ పాలినేట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి వచ్చాయి. ఒకటేమో రెడ్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఒకటేమో వైట్ కలర్. సో ఏమొచ్చింది మనకి, రెడ్, pink, white flowers are produced, flower plants were produced in 1:2:1. So red, pink, white color flowers producing plants were developed in the 1:2:1. ఇక్కడ మనకి ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియోస్ అనేవి F2 జనరేషన్లో సేమ్గా ఉంటాయి. సేమ్గా అంటే ఏంటి, ఒకటేమో రెడ్ కలర్ ప్లాంట్, 2 ఏమో పింక్ కలర్, 1 వైట్ కలర్. సో genotypic ratio is also 1:2:1. See here, parent generation red plants crossed with the white plants. ఇది కాదండి, ఇది స్ట్రైక్ అవుట్ చేశాను, ఇది వైట్ ఫ్లవర్. సో రెడ్ ఫ్లవర్ ప్లాంట్ని వైట్ ఫ్లవర్ ప్లాంట్తో అంటే క్యాపిటల్ ఆర్ ఈస్ క్రాస్డ్ విత్ ద స్మాలర్. సో వచ్చినటువంటి గ్యామెట్స్ ఏముంటాయి, ఈ క్యాపిటల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ గ్యామెట్ వస్తుంది, స్మాల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ గ్యామెట్ వచ్చింది. F1 జనరేషన్లో గ్యామెట్స్ అనేవి రెండు ఫ్యూజ్ అయిపోయినప్పుడు మనకి F1 జనరేషన్లో ప్రాజనీ ఏముంటాయి, దే హ్యావ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. సో వచ్చింది ఏంటి, పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది. ఓకే, సో పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినటువంటి ఈ ప్లాంట్స్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేట్ చేస్తున్నాం. అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్తోనే సెల్ఫింగ్ చేస్తాం. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ప్లాంట్స్ తీసుకున్నాం. సో వాటిలో ఏ టైప్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఒకటేమో ఆర్, ఇంకొకటి స్మాల్ ఆరే కదా గ్యామెట్స్ ఉంటాయి, ఒకటి ఫిమేల్ ఒకటి మేల్ తీసుకుంటే. సో దీన్ని పన్నెట్ స్క్వేర్ కనుక చేస్తే మనకి ప్రాబబిలిటీస్ ఏంటండి, క్యాపిటల్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ ద క్యాపిటల్ ఆర్ రిజల్టింగ్ వన్ ఇస్ ద, మనకి రెండు హోమోజైగస్ ఆర్ ఉన్నప్పుడు రెడ్ కలర్ వస్తుంది అండ్ క్యాపిటల్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ స్మాల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ హెట్రోజైగస్ కండిషన్ ఉన్నప్పుడు మనకి ఏ కలర్ వచ్చింది, పింక్ కలర్ వచ్చింది. అండ్ అగైన్ దిస్ ఇస్ స్మాల్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ క్యాపిటల్ ఆర్, అగైన్ హెట్రోజైగస్ కండిషన్, దట్ ఈస్ incompletely dominant, pink colored flower. And small r fused with the smaller and resulting one is a white color flower. సో ఈ విధంగా మనకి పన్నెట్ స్క్వేర్లో కనబడింది. ఇక్కడ ఫినోటైపిక్ రేషియో తీసుకుంటే 1 రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి, 1 రెడ్ కలర్ ఫ్లవర్. అండ్ పింక్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి, 2 పింక్ కలర్ ఫ్లవర్స్. అండ్ వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసరికి ఓన్లీ 1 వైట్ కలర్ ఫ్లవర్. సో వాట్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో, 1:2:1. అండ్ జీనోటైపిక్ రేషియో తీసుకుందాం. జీనోటైపిక్ రేషియోస్ తీసుకుంటే ఎలా ఉంది, సో రెడ్ కలర్ ఫ్లవర్ జీనోటైప్ ఈస్ RR, 1RR. అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ జీనోటైప్ తీసుకుంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, అవి ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ 2. అండ్ వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేసరికి స్మాల్ ఆర్. సో సీ హియర్, సో 1 క్యాపిటల్ ఆర్ 2 capital R small r's and 1 cat small r. So genotypic ratio is also 1:2:1. So in this incomplete dominance, both the phenotypic ratio and the genotypic ratios are equal, that is 1:2:1. So next one is the concept of dominance. So here every gene has information to express a particular trait. So ప్రతి జీన్లో కూడా ఏముంటుందండి, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఒక ట్రైట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆ జీన్లో ఉంటుంది. సో డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్ తీసుకుంటే జీన్లో 2 కాపీస్ ఉంటాయి. ఆ 2 కాపీస్ని మనం ఏమని చెప్తాం, అల్లీల్స్ అంటాం కదా. అల్లీల్స్ అనేవి ఐడెంటికల్గా ఉండొచ్చు అండ్ హోమోజైగస్లో వచ్చేసరికి ఐడెంటికల్గా ఉంటాయి. అది హెట్రోజైగస్ కండిషన్లో వచ్చినప్పుడు నాన్ ఐడెంటికల్గా ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ దెమ్ మే బీ డిఫరెంట్ డ్యూ టు ద, ఈ హెట్రోజైగస్ కండిషన్లో డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ రెండింటిలో ఒకటి డిఫరెంట్గా ఎందుకున్నది, సో వన్ ఆఫ్ దెమ్ మే బీ డిఫరెంట్ డ్యూ టు ద సమ్ చేంజెస్. సో దానిలో జరిగినటువంటి కొన్ని చేంజెస్ వలన ఆర్ సమ్టైమ్స్ కొన్ని మ్యుటేషన్స్ వలన ఆ జినోటైప్లో మనకి చేంజ్ అనేది వచ్చింది కాబట్టి ఒకటి డిఫరెంట్గా కనబడుతుంది. సో వాట్ ఈస్ మెన్ బై మ్యుటేషన్, మ్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ సడన్ చేంజ్ ఇన్ జినోటైప్. ఆ జినోటైప్లో వచ్చేటువంటి చేంజ్ని మనం మ్యుటేషన్ అంటాం.
Okay, a sudden change in genotype is called as mutation, and these mutations, they modify the information that particular allele contain. ఈ mutations ఏం చేస్తూ ఉంటాయండి, the information that ఆ పర్టికులర్ ఎల్లీల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటాయి. సో నార్మల్ ఎల్లీల్ ప్రొడ్యూస్ నార్మల్ ఎంజైమ్. సో మనకి 2 ఎల్లీల్స్ తీసుకుంటే ఒకటేమో నార్మల్ ఎల్లీల్ అండ్ ఇంకోటేమో మ్యూటేటెడ్ మోడిఫైడ్ ఎల్లీల్ అనుకుంటే, నార్మల్ ఎల్లీల్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మ్యూటేటెడ్ ఎల్లీల్ వచ్చేసరికి మనకు అలా చేయదన్నమాట. సో ద నార్మల్ ఎల్లీల్ ప్రొడ్యూస్ నార్మల్ ఎంజైమ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. ఒక సబ్స్ట్రేట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి నార్మల్ ఎంజైమ్ అనేది కావాలి, దాన్ని ప్రొడ్యూస్ చేసేది నార్మల్ ఎల్లీల్. సో థియరిటికల్గా చెప్పాలంటే ఈ మోడిఫైడ్ ఆర్ మ్యూటేటెడ్ ఎల్లీల్ ఏదైతే ఉందో ఇట్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ నార్మల్ ఆర్ లెస్ ఎఫిషియంట్ ఎంజైమ్ ఆర్ నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ ఆర్ నో ఎంజైమ్ ఎట్ ఆల్. సో ఈ మోడిఫైడ్ ఆర్ మ్యూటేటెడ్ ఎల్లీల్ వలన మనకి ఏమవ్వచ్చు, నార్మల్ ఆర్ లెస్ ఎఫిషియంట్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు, నార్మల్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేదంటే కొంచెం లెస్ ఎఫిషియెంట్గా ఉన్నటువంటి ఎంజైమ్ అయినా ప్రొడ్యూస్ అవ్వచ్చు. కేస్ 2లో వచ్చేసరికి అసలు నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు, సమ్టైమ్స్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. కేస్ 1లో తీసుకుంటే, కేస్ 1లో మనకి ఏం చెప్పుకున్నాం, నార్మల్ ఎంజైమ్ అని. కేస్ 1లో తీసుకుంటే మోడిఫైడ్ ఎల్లీల్ ఈజ్ ఈక్వల్ టు ద అన్మోడిఫైడ్ ఎల్లీల్. ఇక్కడ మనకి నార్మల్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నప్పుడు ఏంటి, మోడిఫైడ్ ఎల్లీల్ అన్నాం కదా, దిస్ ఈస్ ద మోడిఫైడ్ ఎల్లీల్. A dash is the modified allele that is equal to the unmodified allele. ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మ్యుటేషన్ జరిగినప్పటికీ కానీ దాని ఫినోటైప్లో ఎటువంటి చేంజ్ రావట్లేదు. సో వీటిని ఏమంటామంటే సైలెంట్ మ్యుటేషన్స్ అంటాం. ద సైలెంట్ మ్యుటేషన్స్ విల్ నాట్ చేంజ్ ద ఫినోటైప్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. సో ఇక్కడ మనకి మ్యుటేషన్ జరిగినప్పటికీ, మాడిఫై అయినప్పటికీ కూడా మనకి ఫినోటైప్లో ఎటువంటి చేంజ్ రావట్లేదు కేస్ 1లో. సో దే వర్ కాల్డ్ ఎస్ సైలెంట్ మ్యుటేషన్స్. కానీ ఇఫ్ ద ఎలీల్ ప్రొడ్యూస్, అలా కాకుండా మనం కేస్ 2, కేస్ 3లో చూసినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ద ఎలీల్ ప్రొడ్యూస్ నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ కానీ లేదంటే అసలు నో ఎంజైమ్ కానీ ప్రొడ్యూస్ చేసినప్పుడు టోటల్గా ఫినోటైప్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. ద ఫినోటైప్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఆర్గానిజం విల్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ ద నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ ఆర్ నో ఎంజైమ్ వాస్ ప్రొడ్యూస్డ్. సో అన్మోడిఫైడ్ ఎల్లీల్ ఉన్నది కదా, అన్మోడిఫైడ్ ఎల్లీల్ అంటే నార్మల్ ఎల్లీల్ ఆర్ ఫంక్షనల్ ఎల్లీల్ అంటాం. అదేం చేస్తుంది, దాట్ రిప్రజెంట్స్ ఒరిజినల్ ఫినోటైప్. అది ఒరిజినల్ ఫినోటైప్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని డామినెంట్ ఆర్ వైల్డ్ టైప్ అంటామండి. ఏదైతే మోడిఫై అయిపోయినటువంటి ఎల్లీల్ ఉందో దాన్ని రెసెసివ్ ఎల్లీల్ ఆర్ మ్యూటాంట్ టైప్ అని చెప్పేసి అంటాం. సో రెసెసివ్నెస్ అనేది వచ్చింది మనకి సంథింగ్ ఏదో మోడిఫికేషన్ ద్వారా మనకి ఎల్లీల్ అనేది చేంజ్ అయిపోయింది. హెన్స్ రెసెసివ్ ట్రైట్ ఈస్ డ్యూ టు ద నాన్ ఫంక్షనల్ ఎంజైమ్. సో మనకి ఆర్గానిజమ్స్లో రెసెసివ్ ట్రైట్ అనేది ఎలా వస్తుంది, నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ ఆర్ బికాస్ ఆఫ్ నో ఎంజైమ్ ప్రొడక్షన్. ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల రెసెసివ్ ట్రైట్ ఈస్ డెవలప్డ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లియర్గా అర్థం చేసుకోవడానికి టాల్నెస్ తీసుకుందాం. టాల్నెస్ తీసుకుంటే ఒక ప్లాంట్ హైట్ తీసుకుందాం. ప్లాంట్ హైట్స్లో మనకి డ్వార్ఫ్ ప్లాంట్స్, టాల్ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ప్లాంట్ హైట్కి ఎవరు రెస్పాన్సిబుల్, ప్లాంట్ హార్మోన్. ద ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లాంట్ హైట్. So here the plant height depends on the amount of particular hormone produced. సో హార్మోన్ వలన దీని యొక్క ప్లాంట్ హైట్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ అమౌంట్ ఆఫ్ ద ప్లాంట్ హార్మోన్ విల్ డిపెండ్స్ ఆన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. అండ్ ఈ ప్లాంట్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, అమౌంట్ ఆఫ్ హార్మోన్ విల్ డిపెండ్ ఆన్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. సో ఆ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. నవ్ ఎన్ ఎంజైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్. సో ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఒక ఎంజైమ్ అనేది కావాలి. ఒకవేళ కనుక ఆ ఎంజైమ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే దట్ విల్ ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ హార్మోన్, ఎక్కువ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ప్లాంట్ అనేది టాల్గా కనబడుతుంది. బట్ ద జీన్ ఫర్ మేకింగ్ ఎంజైమ్ హ్యాస్ ఆల్టరేషన్. కానీ ఏదైతే జీన్ ఉందో, ద జీన్ ఫర్ మేకింగ్ ఎంజైమ్ ఉంటుంది కదా, ఏదైతే ఎంజైమ్ ప్లాంట్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్లో కనెక్షన్ ఆల్టరేషన్ వచ్చింది అనుకోండి, దట్ మేక్స్ ద ఎంజైమ్ నాన్ ఫంక్షనల్ ఆర్ నో ఎంజైమ్. అప్పుడు ఏమవ్వచ్చు, ఆ ప్లాంట్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఎంజైమ్ అనేది నాన్ ఫంక్షనల్ అవ్వచ్చు, అసలు ఎంజైమ్ అనేది నో ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో అప్పుడేమవుతుంది, మనకి ఇక్కడ ఎంజైమ్ లేదు,
అప్పుడు హార్మోన్ ప్రొడక్షన్ జరగదు, అమౌంట్ ఆఫ్ హార్మోన్ విల్ బి లెస్. సో హార్మోన్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, లేదంటే అసలు ప్రొడ్యూస్ అవ్వదు. దెన్ ద ప్లాంట్ విల్ బికమ్ డ్వార్ఫ్. అప్పుడు ఫినోటైప్ ఆఫ్ ద ప్లాంట్ ఏంటి, డ్వార్ఫ్ ఫినోటైప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి హార్మోన్ కనుక ప్రొడ్యూస్ అయితే మనకి టాల్ ప్లాంట్ వస్తుంది, టాల్ ఫినోటైప్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వలేదో ప్లాంట్ యొక్క ఫినోటైప్ ఏ విధంగా కనబడుతుంది, డ్వార్ఫ్. సో ఈ విధంగా మనకి ఫినోటైప్ అనేది చేంజ్ అయిపోతుంది డామినెంట్ అండ్ రెసెసివ్లో. దిస్ ఇస్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డామినెన్స్. In the next video, we are going to study about multiple allelism and codominance.